నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్. న్యాయాధికారులు రోడ్డెక్కారు. న్యాయ వ్యవస్థ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జడ్జీలు ఆందోళనకు దిగారు. ఏకంగా 11 మంది న్యాయాధికారులు సస్పెండ్ కావడంతో ఆందోళన మరింత ఉధృతం చేశారు. జడ్జీల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరుగుతోందంటూ గళమెత్తారు. ఉమ్మడి హైకోర్టును విభజించాలంటూ వాయిస్ పెంచారు. ఇలా న్యాయం చెప్పేవాళ్లే తమకు న్యాయం కావాలంటూ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇంతకీ ఉమ్మడి హైకోర్టు విభజన ఎందుకు ఆలస్యమవుతోంది? దీనికి కేంద్రం వద్ద పరిష్కారం లేదా? న్యాయావేశం ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. రాష్ట్ర విభజన తరువాత ఆందోళనలు ఒక్కొక్కటిగా సర్దుమణుకుతున్నాయి. ఈ 2 ఏళ్లలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయి. కానీ ఉమ్మడి హైకోర్టు విభజన మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. నివురుగప్పిన నిప్పులో ఉన్న హైకోర్టు విభజన అంశం న్యాయాధికారుల సస్పెన్షన్తో మరింత ఉధృతంగా మారింది. న్యాయం కావాలంటూ రోడ్డెక్కిన న్యాయవాదులు, విభజనతోనే న్యాయం జరుగుతుందంటూ ఆందోళన, హైకోర్టు విభజన చేపట్టాలంటూ కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ, తెలుగు రాష్ట్రాల మధ్య విభజన గొడవ మరోసారి ఉధృత రూపం దాల్చింది. హైదరాబాద్లోని ఉమ్మడి హైకోర్టు విభజన అంశం వేడెక్కుతోంది. న్యాయం చెప్పాల్సిన న్యాయమూర్తులే రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. అటు న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు సైతం నిరసనకు దిగారు. హైకోర్టును తక్షణమే విభజించాలని, విభజన తరువాత మాత్రమే న్యాయాధికారుల కేటాయింపులు చేపట్టాలని తెలంగాణ న్యాయవాదులు, న్యాయాధికారులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయాధికారుల కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని నిరసన తెలిపిన 2 జడ్జీలపై కొద్ది రోజుల క్రితం చర్యలు తీసుకున్నది హైకోర్టు. దీనిపై అడ్వకేట్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఓవైపు నిరసనలు జరుగుతుండగానే మరో 9 మంది న్యాయాధికారులను కోర్టు సస్పెండ్ చేసింది. దీంతో న్యాయాధికారుల సంఘంలో మొత్తం 17 మంది ఉండగా 11 మంది సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. తెలంగాణలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న న్యాయాధికారులు శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర ప్రసాద్, రమాకాంత్, తిరుపతి, రాధాకృష్ణ, చౌహాన్, సరిత, వేణు, మురళీధర్లను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. జడ్జీల సస్పెన్షన్పై తెలంగాణ వ్యాప్తంగా అడ్వకేట్లు ఆందోళనలు చేస్తున్నా మరో 9 మంది జడ్జీలపై హైకోర్టు చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. జడ్జీల సస్పెన్షన్తో న్యాయావేశం కట్టలు తెంచుకుంది. హైకోర్టును వెంటనే విభజించాలని, ఆ తరువాతే న్యాయాధికారుల కేటాయింపులు జరపాలన్న డిమాండ్తో న్యాయాధికారులు, న్యాయవాదులు, సిబ్బంది ఆందోళనకు దిగారు. న్యాయాధికారులపై చర్యల నేపథ్యంలో తెలంగాణ న్యాయాధికారుల సంఘం సస్పెండ్ అయిన జడ్జీలకు సంఘీభావం ప్రకటించింది. జడ్జీలను సస్పెండ్ చేసినటువంటి విషయమై మేము హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి పైన, అలాగే మా సీజే గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కంప్లైంట్కు ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి జడ్జిలను నిర్ద్వందంగా, నిరభ్యంతరంగా వాళ్ళు రకరకాలైన ఉద్విగ్నానికి లోనైపోయి వాళ్ళను మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది. న్యాయాధికారుల కేటాయింపులో తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ హైకోర్టు చర్యలకు నిరసనగా 15 రోజుల పాటు సామూహిక సెలవులు పెట్టాలని సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 200 మంది న్యాయాధికారులు మూకుమ్మడిగా సెలవులపై వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 150 మందికి పైగా న్యాయాధికారులు సెలవులో ఉన్నట్లు సమాచారం. జడ్జీలపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని తెలంగాణ న్యాయాధికారుల సంఘం డిమాండ్ చేసింది. న్యాయాధికారులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగుల ఆందోళనలతో హైకోర్టు ప్రాంగణం అట్టుడుకుతోంది. హైకోర్టు ప్రాంగణం వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. భారీ భద్రత నడుమ చీఫ్ జస్టిస్ దిలీప్ బి భోస్లే కోర్టు వ్యవహారాలు నడుపుతున్నారు.
పాటు హైకోర్టు విభజన సెగలు రాష్ట్రం మొత్తం వ్యాపించాయి. జిల్లాల్లోని కోర్టుల్లో విధులు బహిష్కరించిన న్యాయాధికారులు, న్యాయవాదులు, సిబ్బంది ఆందోళనలో పాల్పంచుకుంటున్నారు. కోర్టుల ఎదుట న్యాయవాదులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు. వరంగల్లో మొదటి అదనపు జిల్లా కోర్టు జడ్జిపై న్యాయవాదులు దాడి చేశారు. నాంపల్లి కోర్టులో న్యాయవాది గంపా వెంకటేశం ఆత్మహత్యాయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో అత్యవసరంగా భేటీ అయ్యారు. అంతకుముందు టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగుతుండగా కేసీఆర్ అర్ధాంతరంగా రాజ్భవన్కు బయలుదేరి వెళ్లారు. హైకోర్టు విభజన, న్యాయవాదుల ఆందోళన, నగరంలో ఉగ్రవాదుల అరెస్టు తదితర అంశాలపై ఆయన గవర్నర్తో చర్చించారు. దీనిపై సత్వరం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు రోజు రాష్ట్ర హైకోర్టు విభజనకు సత్వరమే చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటైన తర్వాతే న్యాయాధికారులు, సిబ్బంది విభజన, కేటాయింపులు, నియామకాల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. హైకోర్టు విభజన కోసం తెలంగాణలో న్యాయాధికారులు, న్యాయవాదుల ఆందోళనల నేపథ్యంలో కేంద్రానికి సీఎం లేఖ రాశారు. లేఖలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు సీఎం కేసీఆర్. ఉమ్మడి హైకోర్టు గత నెల 3న న్యాయాధికారుల కేటాయింపుల తాత్కాలిక జాబితాను విడుదల చేసిందని, దాని ప్రకారం తెలంగాణకు 95, ఏపీకి 110 మంది న్యాయాధికారులు కేటాయించారని స్పష్టం చేశారు. తెలంగాణకు నియమించిన 95 మందిలో ఏపీకి చెందినవారు 58 మంది ఉన్నారని లేఖలో ప్రస్తావించారు కేసీఆర్. ఏపీలో 29 ఖాళీలున్నా వాటిని భర్తీ చేయకుండా అక్కడి వారిని తెలంగాణకు కేటాయించారని తెలిపారు. సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలు సహా అన్ని కేడర్లలో కలిపి మొత్తంగా ఏపీకి చెందిన 143 మందిని తెలంగాణకు కేటాయించారని గుర్తు చేశారు. ఈ కేటాయింపులు తెలంగాణలోని న్యాయాధికారులు, న్యాయవాదుల్లో అసంతృప్తి కలిగించాయని, న్యాయాధికారులు హైకోర్టు నియంత్రణలో గల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ విభజన చట్టంలోని 77 ప్రకారం వారి కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం ద్వారా జరగాల్సి ఉందని లేఖలో స్పష్టం చేశారు కేసీఆర్. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ల ఏర్పాటు సమయంలో ఆయా రాష్ట్రాలకు హైకోర్టులు ఏర్పాటైన తర్వాతే కేటాయింపులు జరిగిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వమే న్యాయాధికారుల కేటాయింపులు జరపాలని, గతంలో రాష్ట్రాల విభజన చట్టాల్లో పాటించిన నిబంధనలే ఇప్పుడు అమలు చేయాలని సీఎం కోరారు. రాష్ట్ర విభజన చట్టంలోని 31వ సెక్షన్ ప్రకారం ఉమ్మడి హైకోర్టును విభజించాల్సి ఉన్నా ఇంకా అది జరగలేదని, ఇందుకోసం కేంద్రం వెంటనే చర్యలు చేపట్టాలని కేసీఆర్ కోరారు. మరో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు సైతం ఆయన ఇదే లేఖను పంపారు సీఎం కేసీఆర్. బిగ్ బ్యానర్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. హైకోర్టు విభజన ఎందుకు ఆలస్యం అవుతోంది? కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ చెబుతున్నట్టుగా ఈ అంశం కేంద్రం పరిధిలో లేదా? సీఎంలు, చీఫ్ జస్టిస్ కలిసి పరిష్కరించుకోవాల్సిందేనా? ఓవైపు జడ్జీల కేటాయింపుల విషయంలో తెలంగాణ న్యాయాధికారులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. న్యాయ వ్యవస్థ మాటున ఏపీ ప్రభుత్వం తమపై పెత్తనం చెలాయించాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. మరి ఈ ఆరోపణల్లో నిజమెంత? హైకోర్టు విభజన అంశం కేంద్రం పరిధిలో లేదన్న సదానంద గౌడ. సీఎంలు, చీఫ్ జస్టిస్లు కలిసి చర్చించుకోవాలని సూచన. ఏపీ సర్కార్పై తానెలా ఒత్తిడి చేస్తానన్న గౌడ. ఉమ్మడి హైకోర్టు విభజనను వేగవంతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినట్టు కనబడుతోంది. ఈ విషయంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రం న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ తేల్చేశారు. హైకోర్టు విభజన అంశంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చీఫ్ జస్టిస్ తేల్చుకోవాల్సిన అంశమన్నారు. And as far as the shifting of the High Court, the separation of the High Court is concerned, it is the responsibility of the Chief Minister and Chief Justice, and no role is there for the central government or the Ministry of Law and Justice as per the Constitution provision.
కొత్త హైకోర్టు ఏర్పాటు చేయాలంటే అది పూర్తిగా ముఖ్యమంత్రి, ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల చేతుల్లోనే ఉందని సదానంద గౌడ స్పష్టం చేశారు. తగిన మౌలిక సదుపాయాలు, ఇతర వసతుల్ని ముఖ్యమంత్రి కల్పిస్తే మిగిలిన విషయాలను హైకోర్టు చూసుకుంటుందన్నారు. కేంద్రం వల్లనే హైకోర్టు విభజన జరగడం లేదని ముఖ్యమంత్రి చెప్పినా, తెలంగాణలో ఇంకెవరు చెప్పినా అది ఆమోదయోగ్యం కాదని గౌడ చెప్పారు. Minister of Telangana now and then, time and again, putting blame on the center and telling that the central government is not taking any initiations for bifurcation of the High Court. I think he has got a law officer in his state. Let him go through the constitutional provisions. Let him go through the Andhra Pradesh Reorganization Act and simply making some false allegations against the central government. It is certainly not up to the expectations of the people of this country, and certainly it is not fair on the part of the Chief Minister. That I would like to say. Even హైకోర్టు విభజన డిమాండ్పై ఢిల్లీలో ధర్నా చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించడంపై సదానంద గౌడ స్పందించారు. ఎలాంటి కారణం లేకుండా ధర్నా చేస్తే ప్రజలే దానిపై ఒక అంచనాకు వస్తారని చెప్పారు. ఉమ్మడి హైకోర్టులో తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు తక్కువగా ఉన్నమాట వాస్తవమేనన్న సదానంద గౌడ, విభజన తరువాత ఏపీ హైకోర్టుకు 37 మంది, తెలంగాణ హైకోర్టుకు 24 మంది న్యాయమూర్తులు ఉండాలన్నారు. కానీ ప్రస్తుతం ఏపీకి చెందిన వారు 18, తెలంగాణకు చెందిన వారు 3 ఉన్నారని, వాస్తవ పరిస్థితులు ఇవే అయినప్పటికీ సీఎం కేసీఆర్ కేంద్రంపై పదే పదే విమర్శలు చేస్తే ఫలితం లేదన్నారు. of course bifurcation have been made, and Andhra Pradesh High Court in the approved strength is 37, Telangana High Court the approved strength is 24. The working strength for Andhra Pradesh at present from the Andhra Pradesh is about 18, and from Telangana it is 3. I do consider, I don't dispute that. హైకోర్టు ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోతే తానెలా ఒత్తిడి చేస్తానని అన్నారు సదానంద గౌడ. అలా చేస్తే రాష్ట్ర విషయాల్లో జోక్యం చేసుకున్నట్లవుతుందన్నారు. తెలుగు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టుల ఏర్పాటుపై తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. సదానంద గౌడ స్పందనపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గౌడ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే హైకోర్టు విభజనను ఆలస్యం చేస్తోందన్నారు. కేంద్రం వెంటనే గైడ్ లైన్స్ విడుదల చేసి విభజనను వేగవంతం చేయకుంటే ఉద్యమం మరింత ఉధృతమవుతుందన్నారు. న్యాయశాఖ మంత్రి గారు చెప్పినటువంటి విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవాలి, చీఫ్ జస్టిస్ కూర్చోవాలన్నప్పుడు అది ఏ విధంగా సాధ్యమవుతుందో మరి వాళ్ళనే సాధ్యపరచమని చెప్పండి. వాస్తవంగా అయితే కేంద్ర ప్రభుత్వము ఏదైతే గైడ్ లైన్స్ ఉంటుందో ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా ఇక్కడ చేయవలసిన అవసరం ఉంటుంది. గతంలో విడిపోయిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వము గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం అక్కడ కార్యక్రమాలు జరిగినాయి. మేము కూడా ఒక గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమం చేపట్టేది ఉండే అని చెప్పి మేము కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వము మరి ఆ గైడ్ లైన్స్ ఇష్యూ చేసి ఇప్పుడున్న ప్రక్రియనంతా కూడా ఆపి కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం చేస్తే అందరూ కూడా సమ్మతం ఉంటుందని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. అటు హైకోర్టు విభజన విషయంలో సదానంద గౌడ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పై సదానంద గౌడ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేంద్రం ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి 2016 ఫిబ్రవరిలో 41 రోజులు ఫిబ్రవరి నుంచి మార్చి వరకు ఉద్యమాలు చేసినాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని, అదేవిధంగా మరి కేంద్ర న్యాయశాఖ మంత్రిని, హోంశాఖ వారిని కలిసి అయ్యా 214 అనే ఆర్టికల్ ఉన్నది, దాని ప్రకారం ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి హైకోర్టును ఏర్పాటు చేయమని మేము అడిగినాం. ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. ఏం మాట్లాడుతా ఉన్నాడు సదానంద గౌడ? ఇది మొత్తం కూడా మీరు తెలుసుకోవాలి, ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుసుకోవాలి. ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గర పోయి మీరు మాట్లాడుకోండి. చంద్రబాబు నాయుడు తేల్చకపోతే ఇంకా 10 ఏళ్ళైనా హైకోర్టు ఉంటది. మరి ఈ రకంగా ఉంటే మరి నువ్వెందుకున్నవాడా? చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు అడ్డుపడుతున్నారని నీకు తెలియదా?
ఇక న్యాయాధికారుల ఆందోళనకు టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ కూడా మద్దతు తెలిపాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు ఇప్పటికే కేంద్ర మంత్రులతో భేటీ అయి హైకోర్టు విభజన సమస్యను పరిష్కరించాలని కోరారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడతో ప్రత్యేకంగా సమావేశమై హైకోర్టు విభజనను పూర్తి చేసి న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు విభజన బాధ్యత 100% కేంద్రానిదేనన్నారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. న్యాయవాదుల ఆందోళనకు తెలంగాణ టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. హైకోర్టు విభజనపై కేంద్ర మంత్రి సదానంద వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని మౌలిక వసతులను కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వం అన్ని వసతులను ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అక్కడికి తరలించాలి. రాష్ట్ర విభజన పూర్తయి 2 ఏళ్లవుతున్నప్పటికీ హైకోర్టు విభజన జరగలేదని నిజామాబాద్ ఎంపీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఆంధ్ర జడ్జీలే కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని, తెలంగాణ న్యాయశాఖనంతా ఆంధ్ర జడ్జీలతో నింపేస్తున్నారని అన్నారు. హైకోర్టులో 3 తెలంగాణ జడ్జీలు ఉన్నారని, ఆంధ్రలో పనిచేస్తున్న జడ్జీలకు కుట్రపూరితంగా తెలంగాణ ఆప్షన్లు ఇస్తున్నారని, హైకోర్టు విభజన, జడ్జీల ఆప్షన్ల విధానం అంశాలపై ఏదో కుట్ర దాగి ఉందని కవిత సందేహం వ్యక్తం చేశారు. ఆఫీసర్లను పనిచేయనియొద్దు, రాజకీయ నాయకులను పనిచేయనియొద్దు, ఏ ఒక్క వెల్ఫేర్ స్కీమ్ అమలు కావద్దు. అయ్యా బాబు, తెలంగాణ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయని చెప్పి హైకోర్టుకు పోతే వాటిని కూడా పెట్టుబడిదారులకు వాళ్ళకే కట్టబెట్టేటట్లుగా ఇంకో రకమైన జడ్జిమెంట్లు వస్తాయి. ఎక్కడ చూడండి తెలంగాణ వనరులను కాపాడడంలో కానీ, తెలంగాణ ప్రజలకు చేరాల్సినటువంటి పనులు చేరే విషయంలో కానీ ఎక్కడా కూడా మాకు న్యాయం జరుగుతలేదు. న్యాయస్థానంలోనే న్యాయం జరగకపోతే ఇంకెక్కడికి పోవాలి తెలంగాణ ప్రజలు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము రెడీగా ఉన్నాం. హైకోర్టుకి బిల్డింగ్ ఇస్తామని మా ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది. అయినా కూడా కేవలం ఒక బిల్డింగ్ లేదనే నెపంతోని, అమరావతిలో బిల్డింగ్ లేదనే నెపంతోని మరి వాళ్ళ బైఫర్కేషన్ ఆపుతా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం? యూపీలో, బీహార్లో ఇదివరకు రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు డెఫినెట్ గా వాళ్ళకు సపరేట్ గా డొమిసైల్ మీద, అంటే నేటివిటీ మీద ఏ ప్రాంతానికి సంబంధించిన జడ్జి ఆ ప్రాంతానికి పోవాలని చెప్పి చేయడం జరిగింది. మరి ఇక్కడ ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉన్నది? ఇక్కడ ఎందుకు కుట్ర జరుగుతూ ఉన్నది? దీని వెనుక కారణం ఎవరు? అన్ని పార్టీలు ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. రండి హైకోర్టుకు, మీరు అక్కడ నిరసన తెలియజేయండి, వెళ్ళండి మీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, రిజల్ట్ తీసుకురండి, బైఫర్కేషన్ చేయండి. అన్ని సదుపాయాలను, అన్ని సహకారాన్ని అందించడానికి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీరు మొత్తం మీద ఉమ్మడి హైకోర్టు విభజన గొడవ చినికి గాలివానలా మారుతోంది. పరిస్థితి జటిలం కాకముందే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని నిపుణులు సూచిస్తున్నారు. బిగ్ బ్యానర్ లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. ఉమ్మడి హైకోర్టు విభజన అంశం ఇప్పటికే ఎన్నోసార్లు హస్తిన తలుపు తట్టింది. అయినా ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎవరి భూభాగంలో వారే హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలన్న న్యాయస్థానం తీర్పుతో విభజనకు అడ్డంకులు మొదలయ్యాయి. మరి దీనికి పరిష్కారం ఎలా? అన్ని ప్రభుత్వ శాఖలను అమరావతికి తరలిస్తూ అక్కడి నుండే అడ్మినిస్ట్రేషన్ మొదలుపెట్టిన చంద్రబాబు ఈ విషయంలో చొరవ చూపడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్న అంశాలేంటి? ఉమ్మడి హైకోర్టు విభజన జాప్యం కావడానికి కారణాలేంటి? హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్న అంశాలేంటి? విభజన అంశంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదా? హైకోర్టు విభజన ఆలస్యం కావడం, ఆంధ్ర ప్రాంత మూలాలున్న న్యాయాధికారులను తెలంగాణ జిల్లాలో నియమించడం, ఇవన్నీ మునుపెన్నడూ చూడని రీతిలో న్యాయ వ్యవస్థ పనితీరు మీద ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే 120 మంది జడ్జీలు మూకుమ్మడి రాజీనామా చేశారు.
జూలై 2వ తేదీలోగా తేల్చకపోతే హైకోర్టు ఆవరణలో నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామంటూ హెచ్చరించారు. అటు న్యాయశాఖ ఉద్యోగులు జూలై 1 నుంచి సమ్మె చేస్తామని ప్రకటించారు. వీటన్నింటితో తెలంగాణలో న్యాయ వ్యవస్థ స్తంభించే స్థాయికి చేరింది. ఆఖరికి హైకోర్టుపై కూడా కొందరు జడ్జీలు పరోక్షంగా విమర్శలు చేసే స్థితికి పరిస్థితి దిగజారింది. ఏపీ తెలంగాణ మధ్య జడ్జీల విభజనలో ఉమ్మడి హైకోర్టు తెలంగాణకు 335 మంది జడ్జీలను కేటాయించింది. ఇందులో 126 మంది జడ్జీలు ఆంధ్ర ప్రాంత మూలాలున్న వారు ఉన్నారని, వారిని తమ రాష్ట్రంలో ఎలా కేటాయిస్తారని తెలంగాణ న్యాయమూర్తులు వాదిస్తున్నారు. ఈ 126 మందిలో 46 మంది జిల్లా జడ్జీలుండగా 30 మంది సీనియర్ సివిల్ జడ్జీలు, 50 మంది జూనియర్ జడ్జీలు ఉన్నారు. జడ్జీల నియామకాలు చేపట్టేది హైకోర్టే అయినప్పటికీ నియామక పత్రాలు గవర్నర్ పేరిట ఉంటాయి. మూకుమ్మడిగా రాజీనామా చేస్తూ ఆ లేఖను జూలై 2 తర్వాత గవర్నర్ నరసింహన్ కు పంపి ఆమోదింపజేయాల్సిందిగా తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు కె రవిచందర్ రెడ్డిని కోరారు జడ్జీలు. విధిలేని పరిస్థితిలో తాము ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తున్నట్లు చెబుతూ ప్రస్తుత ఉమ్మడి హైకోర్టు కూడా ఆంధ్ర అనుకూలతను ప్రదర్శిస్తుందని, దీనికి కారణం ఎక్కువ మంది జడ్జీలు ఏపీ మూలాలుగా ఉన్నవారు కావడమేనన్నారు. ఏదేమైనా హైకోర్టు విభజన న్యాయాధికారుల నియామకాలలో ఆప్షన్ల వ్యవహారం వివాదాస్పదంగా మారడం దురదృష్టకరం. న్యాయం చెప్పే న్యాయాధికారులు రోడ్డెక్కవలసి రావడం, కొంతమంది సస్పెండ్ అవడం వంటివి మంచిది కాదు. కారణం ఏమైనా హైకోర్టు విభజనలో తీవ్ర జాప్యం జరుగుతోందనేది వాస్తవం. నిజానికి ఏపీకి ప్రత్యేక హైకోర్టు కేటాయించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పటి నుండో కోరుతున్నారు. కావాలంటే మీరు అదే భవనంలో ఉండండి, మేము మరో భవనంలోకి మారతాం, లేదా మీకు నచ్చిన చోట భవనం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మేం సిద్ధమని పలుమార్లు ఏపీని కోరారు. అయినా అటు నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. దీనికి తోడు ఇటీవల జరిగిన న్యాయాధికారుల కేటాయింపులో తెలంగాణకు 18 మంది న్యాయాధికారులను కేటాయించగా అందులో కేవలం 3 మాత్రమే తెలంగాణ వారు ఉన్నారు. దీంతో ఈ వివాదం ఆందోళనగా రూపాంతరం చెందింది. ఆందోళన కాస్త 11 మంది న్యాయాధికారులపై సస్పెన్షన్ వేటు వేసే వరకు వెళ్లింది. వాస్తవానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ హైకోర్టు విభజనకు కేంద్రానికి సంబంధం లేదని ఇంతకు ముందు కూడా పలుమార్లు స్పష్టం చేశారు. తాజాగా మరోసారి ఇదే విషయాన్ని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఇద్దరు సీఎంలదే బాధ్యత అని, వారిద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలని హితవు పలికారు. ఉమ్మడి హైకోర్టు విభజనను వేగవంతం చేయాలన్న డిమాండ్ రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి వినిపిస్తూనే ఉంది. గతంలో కూడా సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అయితే చిత్రంగా హైకోర్టు గతంలో ఒక తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఎవరి భూభాగంలో వారికే ఉండాలని అభిప్రాయపడింది. అంటే ఇప్పట్లో హైకోర్టు విభజన జరగడానికి ఈ తీర్పు అడ్డంకిగా మారుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. రాజ్యాంగ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ కూడా ఒక ముఖ్యమైన అంగం. అంతే తప్ప అన్నింటికీ అతీతంగా కాదనే చెప్పాలి. రాష్ట్ర సచివాలయం సహా అన్ని విభజించబడుతున్నప్పుడు హైకోర్టును ఎందుకు విభజించకూడదనే ప్రశ్న తలెత్తుతోంది. అన్ని శాఖలను కొత్త రాజధానికి తరలిస్తూ అమరావతి నుండే పాలనను వేగవంతం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు హైకోర్టు విభజన విషయంలో చొరవ చూపడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఇదే ఏపీ తెలంగాణ ప్రజల మధ్య మానసిక భావోద్రేకాలు తగ్గుతూ అంతా సర్దుకుపోతున్న తరుణంలో హైకోర్టు మళ్లీ సెంటిమెంట్ రాజుకోవడం దురదృష్టకరం. అటు ఏపీకి గాని ఇటు తెలంగాణకు గాని నష్టం లేని రీతిలో హైకోర్టు విభజన సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే న్యాయ వ్యవస్థ ఏ ఒక్కరి చేతిలో కూడా బందీ కాకూడదు. అది సమాజానికి మంచిది కాదని చెప్పక తప్పదు. న్యాయం కావాలంటూ న్యాయాధికారులే ఆందోళనకు దిగడంతో న్యాయ వ్యవస్థ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటికైనా ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే భవిష్యత్తులో న్యాయ వ్యవస్థ అబాసు పాలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది న్యాయ వ్యవస్థకే మాయని మచ్చలా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.